అమ్మగారు ఒక సామెత చెప్తారు చూడండి. ఉరుమురివి మంగళం మీద పడిందంట. వాళ్ళు కొట్టుకు చచ్చిపోయి యుద్ధాలు చేసుకొని మనకి గ్యాస్ లేకుండా అయ్య బాబోయ్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసి హాస్టల్స్ క్లోజ్ చేసేసి, హోటల్స్ క్లోజ్ చేసేసి, లిమిటెడ్ ఫుడ్ అని పెట్టి గ్యాస్ కూడా అప్పుడు మనకి ఫుడ్ ఐటమ్స్తో పాటు జిఎస్టీ బిల్ ఎలా ఉంటుందో కింద గ్యాస్ అని చెప్పి కూడా బిల్లు పెట్టేస్తున్నారు. ఇలానే కొనసాగితే అమ్మో అనిపించేస్తోంది. తర్వాత స్టవ్లు, గ్యాస్ సిలిండర్ అంటే ఎట్లానో బుక్ చేసుకుంటే రావట్లేదు. ఇండక్షన్ స్టవ్లు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టేశారటండి. అవును, ప్రెస్టీజ్ నేను అమెజాన్ లో చూస్తే ప్రెస్టీజ్ ఇండక్షన్లు అవుట్ ఆఫ్ స్టాక్, టెంపరీలీ నాట్ అవైలబుల్. మనం అదేదో విజయవాడ వెళ్తూ ఒక చోటాగేమా లిమిటెడ్ ఐటమ్స్ అన్నారు, కొన్ని ఐటమ్సే ఉన్నాయన్నారు. వివేరాలు ఆగాము, ఓన్లీ లిమిటెడ్, లోపలికి అసలు ఎలా కూడా చేయలేదు, బయటే కూర్చోబెట్టారు, లిమిటెడ్ ఐటమ్స్ అని చెప్పారు. ఇప్పుడు గ్యాస్ బుక్ చేద్దామంటే ఇండియన్ వాళ్ళ గ్యాస్ ఇది ఉంది కదా 24 hours గ్యాస్ బుకింగ్ క్రాష్ అయిపోయిందిట, అది లేదు. ఇవాళ నేను బుక్ చేశా, బుక్ అయిందండి. ఇవాళ బుక్ అయింది, స్లోగా అవుతుంది. ఏది ఇండియనా భారత్? ఇండియన్, అది ఇండియనే. సో నేను ఇప్పుడు బుక్ చేశా. హెచ్పి వాళ్ళది ఓపెన్ అవుతోంది ముందే, అక్కది ఉంది, అది కూడా నేను చేస్తాను. ఇండియన్ది మాత్రం 4 రోజుల నుంచి క్రాష్ అయ్యి ఇవాళ మార్నింగే ఓపెన్ అయింది. మామూలు గ్యాస్ డెలివరీ బాయ్ ఉంటాడు కదా, మనకు పరిచయం ఎన్ని ఏళ్ళ నుంచే ఉన్నాడు కదా బాబు అని ఫోన్ చేస్తే ఫోనే ఎత్తలేవాడు, తీసిపారేసాడు. నాకు ఒక డౌట్ వచ్చింది అమ్మగారు, సిలిండర్లు అయితే ఓకే, మాకేమో పైప్ లైన్స్ కదా, మన పరిస్థితి ఏంటి? అయ్యో బాబాయ్. ఇప్పుడు చూడు, మనకి నిత్యావసర వస్తువైనటువంటి గ్యాస్ మనం డిపెండెంట్స్గా ఉన్నాం, బయట నుంచి రావాలి మనకి. కానీ మన దగ్గర ఏం చేసాము, అసలు కట్టెల పొయ్యిలు, బొగ్గులు, రంపపొట్లు, బాయిలర్లు, అసలు నీళ్లు కాసుకోవటం అనే మొత్తం ప్రక్రియని పల్లెటూళ్ళతో సహా దీపం పథకం కింద అందరికీ గ్యాస్ సిలిండర్లే అలవాటు చేసుకున్నాం. కట్టెల పొగతోటి అది వస్తుంది, ఇది వస్తుంది, ఏమిటో నాశనం అయిపోతాయి, అడవులు నాశనం అయిపోతాయి, కట్టెల పొగ వల్ల అనారోగ్యాలు వస్తాయి. స్త్రీల ఆరోగ్యము, స్త్రీల శ్రేయస్సే చాలా ముఖ్యమని మన వాళ్ళు ఏం చేశారు, మంచే అయ్యుండొచ్చు. కానీ అసలు ప్రత్యామ్నాయ మార్గం లేని ఒక పరిస్థితి కాదు, దుస్థితిలోకి వచ్చాం. పరిస్థితి దాన్ని మనం పెట్టుకున్నాము. మనకి అవకాశాలు ఉన్నవి, చిన్న పొన్నవి, మనకి ముందు నుంచి ఉన్నవి ఏమనాలి, సంప్రదాయ విధానాలు మొత్తం అటకెక్కిచ్చాం. అవునవును, అటకెక్కిచ్చిన కొందరి దగ్గర ఇంకా కుంపట్లు ఉన్నాయి, కొందరి ఇళ్లలో ఇంకా వెనకాల పెరట్లో కాస్త పొయ్యి పెట్టుకుని 2 పుల్లలు వెలిగించి వేడి నీళ్ళు పెట్టుకోవటం, లేకపోతే ఏదైనా పిండి వంట చేయడానికి సిటీలో కూడా ఉంది. సిటీలో కూడా జొన్న రొట్టెలు అవి చేసుకోవడానికి పొయ్యి వెలిగిస్తున్న వాళ్ళు 1%, 2, 3, 4 ఉన్నారు, చాలా తక్కువ. చాలా. కానీ అది ఎప్పుడైనా చేస్తాం, కానీ అదే రోజువారీ క్రియగా చేసే అవకాశం అసలు లేనే లేదు. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇళ్లలో అనేసరికి మీరు అన్నట్లుగా నెక్స్ట్ ఆప్షన్ చూడగలుగుతాం. హోటల్స్ వాళ్ళు, హాస్టల్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేయాలి? మీలాగా గ్యాస్ లైన్ల వాళ్ళు. మన ఇంట్లో స్టవ్ ఉంది రమ్మగారు, అది ప్రాబ్లం లేదు, అంటే ఎక్కడో మూలన పడేస్తే ఇప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిద్దేమో, ఇంకా రాలేదు. అదే ఇండక్షన్లు, ఇండక్షన్ స్టవ్లు, రైస్ కుక్కర్లు. నాకు గుర్తుంది, మరి ఏ క్లాస్ లోనో ఏమో గాని, అడవి సంపద నాశనం అయిపోవటానికి గల కారణాల్లో వంట చెరుకు ఒకటి. మనం ఇళ్లలో పొయ్యిల్లో పుల్లలు పెట్టేయడం వల్ల అడవులు నరికేస్తున్నాం, జంతువులు ఇట్లా అయిపోతున్నాయి, అట్లా అయిపోతున్నాయి, అడవి సంపద, వర్షాలు, ఎన్నెన్ని వ్యాసాలు రాసేవారము. అవును, నిజమే. అందుకని గ్యాస్ అని పట్టుకున్నాం. ఆ గ్యాస్ ఏమో మనకేమి ఇక్కడ ఎక్కువ లేదు, మనం బయట నుంచే తెచ్చుకోవాలి. అక్కడ ఏదైనా వచ్చిందంటే అదే నువ్వు అన్నట్టు తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్టు, అదే కదా, అలాగా అయిపోయింది మన సంగతి. ప్రత్యామ్నాయ విధానాలు కనీసం పల్లెల్లో ఉన్న వాళ్ళైనా బయోగ్యాస్ లాంటివి. మా చిన్నప్పుడు మాకు గోబర్ గ్యాస్ ఉండేది జయ, నేను ఇదివరకు ఎప్పుడో చెప్పానా. అప్పటికి సిస్టము ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వాల. అది చాలా పెద్ద గొయ్యి తీసి దాన్ని పెద్ద డ్రమ్, దాన్ని అందులో దింపి రోజు, మాకు గొడ్లు ఉండేవి కదా, గేదెలు ఎక్కువ, ఆవులు ఎడ్లు కూడా ఉండేవి, గిత్తలు ఉండేవి. ఈ పేడని, వాటి ఆవు పేడ, ఈ గొడ్ల పేడని అందులో పోస్తే రెండో పక్క నుంచి ఇది గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత అదంతా బయటకు వస్తూ ఉండేది, అది ఇట్లా పల్చగా వచ్చేది, దాన్ని తీసి మొక్కల్లో పోస్తూ ఉండేవాళ్ళం. గోబర్ గ్యాస్లోకి రెగ్యులర్గా పేడ కలిపి పోస్తే శుభ్రంగా వంట చేసుకోవచ్చు. అది ఎప్పుడైతే గ్యాస్ మంట కొంచెం తక్కువ వచ్చిందో, గ్యాస్ లేదనమాట, అప్పుడు ఏం చేసేవాళ్ళం, మళ్ళీ పేడ కలిపి పోస్తూ ఉండేవాళ్ళం. చేసాం చాలా సంవత్సరాలు, చూడండి, బానే ఉండేది. కానీ ఏమైంది, క్రమంగా ఈ గొడ్లకి సేవ తగ్గిపోయింది, ఒడ్లు పెట్టుకోవడం తగ్గించుకున్నాం, పశువులు తగ్గించుకున్నాము, ఈ పని చేసేందుకు మనుషులు లేరు, ఇంటర్లింక్డ్ కదా. ఇవన్నీ ఎవరు చేస్తారు, మెల్లిగా ఆ పద్ధతి మానుకున్నారు. అయిపోయింది ప్రాసెస్, మనకి కాల్ గ్యాస్ లోకి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ గోబర్ గ్యాస్ ప్లాంట్ అంటే ఇప్పుడు పల్లెటూరులో నాకు తెలిసి సబ్సిడీలు ఉన్నాయి.
సబ్సిడీ అవకాశం ఉంది. ఊళ్ళల్లో ఇప్పటికీ కూడా ఏదో ఈ మన కొబ్బరి మట్టలని, కొబ్బరి డిప్పలని ఏవో ఒకటి పెట్టుకుని వంటలు చేసేసుకుంటారు, వేడి నీళ్ళు పెట్టుకుంటారు, కనీసం స్నానానికి నీళ్లు, అన్నం వండేసుకుంటారు. కొన్ని పనులు అయితే ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి, ఊళ్ళల్లో జరుగుతాయి. కుంపట్లు వెలిగించుకుంటారు, పాలకి చిన్నగా పొయ్యి వెలిగించి కొంచెం దగ్గరలో ఉంటే కనుక. అవకాశం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ఏం చేస్తాం, మనం దీనికి అలవాటు పడ్డాం కదా. పానిక్ అవ్వద్దు కనీసం. ఓకే, ఈ గ్యాస్కి ఎప్పుడైతే మనకి సమస్య వచ్చిందని అర్థమైందో వెంటనే మనం పెట్రోల్ బంకుల మీద పడిపోయాం, అందరూ ట్యాంకులు ఫుల్లు చేసాము. ఎన్ని రోజులు వస్తుంది, ఎటు వెళ్ళకుండా ఉండంగా మళ్ళీ పానిక్ అయిపోతూ ఉంటాం. ఇక గ్యాస్ సిలిండర్ మన దగ్గర ఉన్నా రేపు రాదేమోనని చేయటం, ఇంకొంతమంది సామాన్లు కొనేసుకోవటం, ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు అవుతాయేమోనని నిత్యావసర వస్తువులన్నీ కోవిడ్ అప్పుడు పిచ్చి పిచ్చిగా కొనుక్కుని దాచుకున్నట్టుగా దాచేసుకోవటం, వాటి మీద ఎక్కువ హైరాణ పడ్డం. కొద్దిగా స్థిమితంగా ఉండొచ్చేమో. గవర్నమెంట్ కనుక ఏదైనా ఒక ఇది చెప్పి మీరందరూ సామాన్లు కొని పెట్టుకోండి, దాచిపెట్టుకోండి, అంటే సేఫ్ సైడ్ గా ఉండండి అని మనకే పబ్లిక్ గా చెప్పేసి అనౌన్స్మెంట్ వస్తే వచ్చిందంటావా ఏదైనా? ఏం రాలేదు రమ్మగారు, ఏం రాలేదు. ఇవన్నీ ఇలా ఉన్నాయి, ఒక అవకాశం ఉంది అని తెలుస్తోంది మనకి, ఈ సమస్య రావచ్చు అని. పానిక్ అవ్వకుండా ఉంటే బాగుంటుందేమో జయ. అండ్ రెండోది, ప్రత్యామ్నాయ మార్గం ఒకటి అలవాటుగా ఉంచుకుంటే బాగుంటుందేమో ఆలోచించుకోవాలి. తర్వాత అప్పుడు మీరు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ దేన్నైనా పొదుపుగా వాడుకోవాలి, వేస్ట్ చేయకూడదు, పొదుపు పొదుపు పొదుపు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కరోనా వచ్చి లాగి కొట్టెళ్ళింది మనల్ని. అవును, ఎలా హెల్దీగా ఉండాలి, ఎలాంటి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ఏం చేయాలని. మళ్ళీ అలాంటిదేనేమో, ఎందుకంటే విచ్చలవిడైపోయింది కదా అమ్మగారు వాడకం, ఎక్కువైపోయింది, ఈజీగా దొరికేసరికి. ఇప్పుడు చూడండి ఎలా వాడుకోవాలి, నలుగురం కలిసి ఒకేసారి ఆఫీసులకి వెళ్ళటం, ఒకేసారి ట్రావెల్ చేసుకోవాలి, వెహికల్స్ పూల్ చేసుకోవాలి, సాధ్యమైనంత కాలినడకన వాడాలి, పబ్లిక్ సాధనాలు వాడుకోవాలి, కార్లు పక్కన పెట్టేసి 2 వీలర్స్ వాడుకోవాలి. ఓ 2 వీలర్ మీద ఇద్దరు వెళ్తారు, కార్ కంటే 2 వీలర్ కి ఇంధనం తక్కువ అవసరపడుతుంది. వంట చేసేటప్పుడు కూడా ఈజీగా కుక్కర్లు వాడుకోండి, సిమ్ లో పెట్టి వండుకోండి, రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్ వాడుకోండి. తర్వాత ఏదైనా ఇండక్షన్ స్టవ్ ఉంటే దాన్ని ఎక్కువగా వాడుకుని గ్యాస్ కొంచెం పొదుపుగా వాడుకుంటే అత్యవసర స్థితిలో. 4-5 టిప్పులు కూడా చూసాను అమ్మగారు నేను. ఒకేసారి భోజనాలు చేసేయటం, టిఫిన్లు కూడా, దోశలు మొదలు పెడతామా అప్పటికే బాబు ఒకరు ఒక టైంకి వస్తారు, మళ్ళీ ఆఫ్ చేయాలి, మళ్ళీ ఇంకొకరు ఇంకొక టైంకి వస్తారు. గ్యాస్ వేస్ట్ కాబట్టి దోశలు బ్యాన్ చేసేయండి. సింపుల్ ఈజీ, ఒకేసారి ఉప్మా అంతే మా ఫేవరెట్, తర్వాత అంతే. మరి ఇడ్లీ పెట్టండి, ఒకేసారి 5 ప్లేట్లు పెట్టేస్తే ఒక దెబ్బతోటి అయిపోతుంది. ప్రతిసారి పొయ్యి వెలిగించడం, ఆఫ్ చేయటం లాంటివి కాకుండా ఇది అలవాటు చేసుకుంటే ముందు కాలంలో కూడా మనకి మంచి అలవాటు. నేను అనేది అది, మీకు ఇంధన పొదుపే కాదు, డబ్బు పొదుపు, సమయం ఆదా, మనకు కూడా ఒక క్రమశిక్షణ ఉంటుంది జీవితానికి, అది చాలా అవసరం కదా. ఏదైనప్పుడు మనం వండుకునేటప్పుడు పైన మూత పెట్టి వండుకోవటం, సిమ్ లో పెట్టి వండటం కదా, వస్తువు వృధా చేయకుండా. పైగా ఎండాకాలం కదా, చక్కగా చల్లారిన అన్నం హాయిగా తినచ్చు, ఇవాళ అన్నం రేపొద్దున తినచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఒక పూట చేసుకొని కొంచెం కాస్త మరి పాడవకుండా జాగ్రత్తలు తీసుకో. ఇప్పుడు పప్పు అవి ఉండవు, పప్పు పులుసు అవి ఉండవు, కానీ కూరలు, ఇగురు కూరలు నూనె పైకి వచ్చేదాకా వండితే శుభ్రంగా ఉంటాయి. పులుసులు ఉంటాయి, పప్పు లేని పులుసు అయితే అన్నం నిలవ ఉంటుంది, పర్వాలేదు. దాంట్లో ఏంటంటే మనం కాస్త నీళ్ళో మజ్జిగో, పాలు మజ్జిగ వేసి ఉంచుకున్నా కూడా మర్నాడు తినచ్చు. ఇవేవో నోటుకొచ్చిన మాటలు చెప్తున్నాం, కానీ ఎవరికి వాళ్ళు ఒక సంయమనంతో ప్లాన్డ్గా మన జీవితానికి రేపొద్దుటి పరిస్థితి ఏమవుతుందో అనే ఆలోచనతోటి కనుక ప్రవర్తిస్తే అంత పానిక్ అవ్వక్కర్లేదేమో. అవును, కానీ ఒక ప్రత్యామ్నాయ మార్గం ఎప్పుడు ఉంచుకోండి. ఖచ్చితంగా ఏ వస్తువునైనా జాగ్రత్తగా వాడండి, దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇది పారేసి ఇంకోటి కొనుక్కుంటాం, అది వదిలేసి ఇంకోటి తీసుకుంటాం, ఈ ధోరణి మానేయాలి. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేసామా? చేయలేదమ్మా, ఉండదు. ఇండక్షన్ స్టవ్లు కూడా దొరకవు అనేది అసలు మనకి 1600కి కొన్నది 2400 ఇప్పుడు 6000 ఏదో విన్నాను రమ్మగారు నేను, కమర్షియల్ కి అయితే బండ. అవును, 6000 ఏంటి ఇప్పుడు ఈ వైజాగ్ విశాఖపట్నం ఆ పక్క ఊళ్ళల్లో వంట చెరుకు కూడా 2500 ఉండేది, ఇప్పుడు 10,000 ఒక లాట్. ఎందుకంటే హోటళ్ల వాళ్ళంతా దాని మీద పడుతున్నారు. ఇప్పుడు మనవి ఇప్పుడు ఓపెన్ కిచెన్లు అనుకో, అప్పుడు వంట చెరుకుతో ఏదో వండుతారు హోటళ్ల వాళ్ళైనా. ఈ సాఫిస్టికేటెడ్ కిచెన్స్ అవి ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారమ్మా? వ్యాపారం అనుకోవటం తప్ప. ఇప్పుడు వాళ్ళు వ్యాపారం అంటారు, మనకి సంయమనం వస్తుంది. ప్రజలకి రోజు బయట తినేదా, స్విగ్గీ గిగి మొత్తం ఆఫ్, పాపం ఏం చేస్తారు కదా.
ఎంతమందికి జీవిక పోయినట్టు అయిపోయింది జయ. నెల వచ్చేసరికి ఏదో ఒకటి వస్తుందని ఆశిస్తాం కదా ఆశిస్తారు రమ్మ గారు. పాపం. అదంతా ఆగిపోవట్లా. అవును అవును. ఏ. ప్రతి దానికి ప్రత్యామ్నాయ మార్గం ఉండాలి, ఎస్ ప్రతి దాంట్లో పొదుపు ఉండాలి, ఏ విషయానికైనా సంయమనం ఉండాలి. ఇవి మనకి జీవితము అంటే యూనివర్స్ ఇట్లా నేర్పిస్తుంది. నేర్పిస్తుంది. ఒక 5-6 ఏళ్ళు 4 ఏళ్ల క్రితం కొన్ని నేర్పించింది. అంతకుముందు డిమానిటైజేషన్ ఆ, ఆ, అప్పుడు కొన్ని నేర్చుకున్నాం. పెద్ద నోట్ల రద్దు. అప్పుడు కొన్ని నేర్చుకున్నాం. కరోనా అప్పుడు కొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా కొన్ని నేర్చుకుని ఈ రోజుకి చేసి రేపు వదిలేయద్దు. కంటిన్యూ చేయాలి. కొంతైనా కొన్నైనా కొంత ఆలోచన అయినా మనం కొంతకాలమైనా కంటిన్యూ చేస్తే అవి మనకి అలవాటు అవుతాయి. Yes. దానివల్ల పొదుపే కానీ ఇంకా అంతకంటే ఏం లేదు. చెడు కాదు కదా. సరిగ్గా ఆలోచించండి, పానిక్ అవ్వద్దు. కొంచెం ఆలోచించి పనిచేస్తే ఈ వచ్చిన సమస్య ఇది మన సమస్య కాదు, పాపం వాళ్ళెవరిదో. మనం కూడా ఇందులోకి ఆ చక్రబంధంలో పడ్డాం. కొంచెం కేర్ఫుల్గా కనుక మనం ముందుకెళ్ళామా హాయిగానే ఉంటుంది. గవర్నమెంట్ కొంచెం యాక్టివ్గా కనుక ఏదైనా చేసిందనుకో మనకి ఈ సమస్య తీరిపోవచ్చు. ఇప్పుడు మన మీద మనం కొంచెం కాస్త అదుపు సంయమనము control ఏర్పరచుకుంటే మనకి జీవితాలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నమస్తే రమ్య గారు. నమస్తే.